गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वेंकटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किंचन। वेंकटेशसमो देवो न भूतो न भविष्यति। अखिल भुवन जन्मस्थेम भंगादिलीले विनत विविध भूत व्रात रक्षैकदीक्षे श्रुतिशिरसि विदीप्ते ब्रह्मणि श्रीनिवासे भवतु मम परस्मिन् शेमुषी भक्तिरूप। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अंजनानन्दनं वीरं जानकीशोकराशनं कवीसमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। समस्त परिवाराय सर्वदिव्यमंगल विग्रहाय श्रीमते नारायणाय नमः। ओम नमो वेंकटेशाय। अखिलांड कोटि ब्रह्मांड नायकुडु जगत कल्याण चक्रवर्ती श्रीनिवासुनि यొక్క दिव्य श्रीचरण सन्निधिलो शुभ प्रातःकाल समयंलो వైకుంఠ ఏకాదశి తదుపరి ద్వాదశి మహాపర్వదినము నాడు శ్రీవారి సన్నిధిలో స్వామివారిని వైభవమును గూర్చి భక్తితోటి భగవంతుడైనటువంటి పరంధాముణ్ణి సేవిస్తూ అష్టాదశ మహాపురాణములోని రమణీయమైనటువంటి నారదీయ మహాపురాణంలోని విశేషాలను అందించినటువంటి వేదవ్యాస మహర్షి వారికి శిరస్సు వంచి అంజలి ఘటిస్తూ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సమస్తమైనటువంటి వేదనిధి అయినటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహం చేత ఈనాడు అత్యంత రమణీయంగా స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి మరికొద్దిసేపటిలో పూర్తి చేసుకుని త్రయోదశి తిథి కూడా వస్తూ ఉన్నది. శుభ ప్రాతకాల సమయంలో భానువాసరం నాడు కృత్తికా నక్షత్రంలో శ్రీవారికి ఇప్పుడే స్వామి పుష్కరిణి దగ్గర చక్రస్నాన మహోత్సవం వైకుంఠ ఏకాదశి తదుపరి ద్వాదశి నాడు స్వామివారికి పుష్కరిణిలో స్నానం ఆచరించి భక్తులందరూ కూడా మోక్షాన్ని పొందడానికి సులభమైనటువంటి మార్గంగా స్వామివారి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానమాచరించి స్వామిని సేవిస్తూ ఉన్నాం. ధనుర్మాసే శితే పక్షే ద్వాదశ్యాం అరుణోదయే ఆయాంతి సర్వతీర్థాని స్వామి పుష్కరిణి జలే అని వెంకటాచల మహాత్మ్యం ప్రమాణం. మనకి ధనుర్మాసంలో అనగా రవి ఒక్కొక్క మాసములో ఒక్కొక్క నెల ఉంటారు. మేషంలో రవి ఉన్నట్లయితే మేషమాసము, అలాగే ధనురాశిలో రవి ఉండగా ధనుర్మాసమని, దీనినే మార్గళి అని మార్గశిర మాసమని మనం అంటూ ఉన్నాం. ఈ ధనుర్మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథి నాడు సూర్యోదయాత్ పూర్వమే సమస్తమైనటువంటి తీర్థములన్నీ కూడా స్వామి పుష్కరిణిలో ఉంటాయి అని చెప్పి శాస్త్రం మనకి ప్రమాణంగా చెబుతోంది. కాబట్టి సమస్తమైనటువంటి తీర్థములన్నీ కూడా గంగే యమునే చైవ గోదావరి సరస్వతి మొదలుగా గల నదీ జలములతో పాటుగా
మనకి శ్రీవారి సన్నిధి సమీపంలో ఉన్నటువంటి పుష్కరిణిలో సమస్తమైనటువంటి తీర్థరాజములన్నీ కూడా వచ్చి చేరే శుభ సమయం కాబట్టి మనందరం కూడా చక్రస్నానం అయిన తరువాత ఆ స్వామివారి యొక్క తీర్థంలో స్నానం చేసి ఆ తీర్థాన్ని ఎవరైతే ముమ్మార్లు పానం చేస్తారో వారికి సమస్తమైనటువంటి దోషములన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి శ్రీవారి యొక్క మహాపురాణంలో మనకి తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి తదుపరి వచ్చినటువంటి ద్వాదశి నాడు చక్కగా మనందరం కూడా స్వామి పుష్కరుడిలో స్నానం ఆచరించి భగవద్వైభవాన్ని గూర్చి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క తత్వమును గూర్చి అనేక రకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకొని నిన్నటి రోజు చక్కగా వైకుంఠ ఏకాదశి మహాపర్వదిన సందర్భముగా మనందరం ఉపవాసం ఉండి ఈనాడు ద్వాదశి తిథి వెళ్ళక ముందుగానే పారణ పూర్తి చేసుకుని బ్రాహ్మణోత్తములను సేవించి ఈ స్వామి పుష్కరిణిలో స్నానమాచరించిన తర్వాత వేద విధులందరికీ కూడా వారి వారి శక్త్యానుసారముగా దాన ధర్మములన్నీ కూడా ఇవ్వమని చెప్పి శాస్త్రం చెబుతున్నందువలన మన శక్తి కొలది అందరికీ కూడా అనేక రకమైనటువంటి ద్రవ్యములన్నీ కూడా సమర్పించుకునే శుభ సమయం కూడా ఈరోజే. అటువంటి మహాపర్వదినం నాడు శ్రీవారి యొక్క సన్నిధిలో వేద వాంగ్మయమంతా కూడా వేదములు 4 ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. అందుకనే మన శ్రీవారి యొక్క సన్నిధిలో కూడా 4 మానవీధులలో కూడా 4 వేదములు. వేదములే శిలలై వెలసినది ఈ కొండ, ఏదట పుణ్యరాశులే ఏరులైనది ఈ కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొలను కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ. కాబట్టి 4 వేదములు, వేదాంగములు, శాస్త్రముల యొక్క సారాన్నంతా కూడా మనకి అందించి అష్టాదశ మహాపురాణములోని ఒక్కొక్క విషయాన్ని గూర్చి పంచలక్షణములుగా మనకి పురాణంలోని విషయాలన్నీ కూడా శ్రవణం చేసే భాగ్యం శ్రీవారు మన నాదనీరాజన కళావేదిక నుండి మనకి ప్రసాదిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లోని ఈ క్షేత్రంలో అడుగెడలేము. ఎందుకయ్యా అంటే స్వామి పదే పదే పరీక్ష చేస్తూ ఉంటాడు భక్తులందరినీ కూడా. వారి వారికి ఎంత సామర్థ్యం ఉంది, ఓర్పు ఉంది, నన్ను సేవించడానికి వస్తున్నటువంటి వీరందరినీ కూడా పరీక్షించాలి అని చెప్పి కాస్త శ్రమను కూడా మనకి పెడుతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ఆ శ్రమనంతా కూడా ఓర్చుకొని ఒక్క పర్యాయం ఆ తిరువేంకటముడయాన్ శ్రీమన్నారాయణుణ్ణి ఒక్కసారి సేవించినట్లయితే ఆనంద నిలయంలో ఉన్నటువంటి పెరుమాళ్ళని ఆ సాలగ్రామమూర్తిని సేవించినట్లయితే మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకి భక్తులందరికీ కూడా విశ్వాసం. కాబట్టి తిరుమల క్షేత్రం మహాపవిత్రమైనటువంటి క్షేత్రం. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని. వెంకటాచలమునకు మించినటువంటి క్షేత్రం వేరే క్షేత్రం లేదు. స్వామివారి యొక్క సన్నిధిలో మనందరం కూడా ఉన్నామంటే ఎంతో మహద్భాగ్యం. ఇక మన నారదీయ మహాపురాణంలోని విశేషాలను తెలుసుకోవడం కోసం ఉపక్రమిద్దాం. నిన్నటి రోజు శకర చక్రవర్తి యొక్క కుమారులైనటువంటి వారందరూ కూడా అనేక రకమైనటువంటి భగవద్ అనుగ్రహం లేకపోవడం చేత బ్రాహ్మణోత్తములని దేవతలందరినీ కూడా హింసిస్తూ ఉండగా వారందరూ కూడా చాలా బాధపడ్డారు. రంభాది సమస్తమైనటువంటి అప్సరసలందరినీ కూడా స్వర్గలోకంలోంచి తీసుకుని వచ్చి వారందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. బ్రాహ్మణోత్తములు, వేద విధులు, మహర్షులు చేస్తున్నటువంటి తపస్సునంతా కూడా విఘ్నం చేస్తూ నా అంతటి వారు లేరు అన్నటువంటి గర్వంతో ఉన్నటువంటి వారందరి యొక్క విషయములన్నిటినీ కూడా తెలుసుకుని బాధపడి దేవతా గణమంతా కూడా, ఇంద్రాది గణమంతా కూడా కపిల మహర్షి వద్దకు వెళ్ళి పాతాళ లోకంలో ఉన్నటువంటి మహర్షిని సేవించారు. ఆ మహర్షిని సేవించి ఆ కపిల మహర్షి వారి యొక్క అనుగ్రహం చేత స్వామి మాకు ఈ రకంగా ఇబ్బంది కలుగుతోంది అని చెప్పిన వెంటనే మహర్షి దానికి విని
ఏమీ దిగులు పడకండి, బాధపడకండి, భగవంతుడున్నాడు, త్వరలో వారందరూ కూడా నశిస్తారు అని చెప్పి సాక్షాత్తు కపిల మహర్షి చెప్పిన వెంటనే వారందరూ కూడా ఊరడిల్లి వెంటనే తిరిగి మరలా ఆ రాజ్యానికి వచ్చేశారు. తిరిగి మరలా అందరూ కూడా దేవలోకంలోకి వచ్చేశారు. దేవలోకంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, అత్ర అంతరేతు సగరో వసిష్ఠాద్యైర్మహర్షిభిః ఆరేభే హయమేధాఖ్యం యజ్ఞం కర్తం అనుత్తమం తద్యజ్ఞే యోజితం సప్తిం అపహృత్య సురేశ్వరః పాతాళే స్థాపయామాస కపిలో యత్ర తిష్ఠతి గూఢవిగ్రహ శక్రేణ హృతమస్పంతు సాగరాః అన్వేష్టం బభ్రముర్లోకాన్ భూరాదీం సువిస్మితాః. ఇక్కడ సగర చక్రవర్తి ఏం చేస్తున్నాడయ్యా అంటే, వశిష్ఠాది మహర్షులందరినీ కూడా ఆహ్వానించి వారందరి యొక్క అనుగ్రహం చేత అశ్వమేధ యాగాన్ని చెయ్యాలి అని సంకల్పం చేసుకుని ఆ యొక్క యాగాన్ని ప్రారంభించారు. ఆ యాగం ఏర్పరిచిన తర్వాత ఆ అశ్వమేధ యాగం చెయ్యాలి అని అంటే యజ్ఞం చేస్తూ ఒక అశ్వాన్ని వదిలిపెట్టాలి. ఆ యుద్ధంలో ఏర్పరిచినటువంటి యాగాశ్వము అంటారు దానిని. ఆ యాగాశ్వం ఏం జరిగిందయ్యా అంటే, అలా వెళుతూ వెళుతూ యాగాశ్వం వెళుతూ ఉండగా ఇంద్రుడు వారు దానిని అపహరించారు. అపహరించి పాతాళ లోకంలో కపిల మహర్షి ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ దానిని రహస్యంగా ఉంచారు. ఈ రహస్య రూపంతో ఉన్నటువంటి ఇంద్రుడు అపహరించినటువంటి అశ్వాన్ని వెతకడం కోసం ఈ సగర చక్రవర్తి యొక్క కుమారులందరూ కూడా బయలుదేరారు. బయలుదేరి అశ్వాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. అశ్వం ఎక్కడైతే కట్టబడి ఉంటుందో అక్కడ వారితో యుద్ధం చేసి జయించి తిరిగి మరలా అశ్వాన్ని తీసుకురావాలి. అది అశ్వమేధ యాగంలో ఉన్నటువంటి లక్షణం. ఇంద్రుడు కాస్త దానిని ఏం చేశాడయ్యా అంటే, అపహరించి పాతాళ లోకంలో ముందుగానే కపిల మహర్షి ప్రార్థన చేశారు కదా దేవతలందరూ కూడా. కపిల మహర్షిని ఎప్పుడైతే ప్రార్థన చేశారో, మీరు ఏమీ దిగులు పడకండి, త్వరలో వారందరూ కూడా ఇబ్బంది పడకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఎప్పుడైతే మహర్షి వారు చెప్పారో, ఇక్కడ అదే సమయంలో అశ్వమేధ యాగాన్ని చేయడానికి సంకల్పించి ఆ అశ్వాన్ని వదిలిపెట్టిన తర్వాత దానిని ఇంద్రుడు కాస్త అపహరించి కపిల మహర్షి వారు ఉన్నటువంటి పాతాళ లోకంలో రహస్యంగా దాచివేశాడు. ఈ విషయాన్నంతా కూడా అశ్వం కోసం వెతుక్కుంటూ సగరపుత్రులందరూ కూడా బయలుదేరారు. బయలుదేరి తిదకు ఆ అశ్వము పాతాళ లోకంలో ఉంది అని నిశ్చయించుకున్నారు. నిశ్చయించుకుని అక్కడికి వెళ్ళడం కోసం ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క యోజన ప్రాంతంలో బయలుదేరి భూమినంతా కూడా తవ్వుతూ ఉన్నారట పాతాళ లోకం వరకు. వారు ఉన్నటువంటి ఆ యొక్క లోకంలో రాజ్యం నుండి పాతాళ లోకంలో ఉంది అశ్వమని తెలుసుకుని ఆ పాతాళ లోకంలోకి వెళ్ళడం కోసం నిశ్చయించుకుని ఆ భూమినంతా కూడా తవ్వుతూ ఉన్నారు. ఆ తవ్వినటువంటి మట్టిని తీసుకొని తిరిగి మరలా సముద్ర ప్రాంతంలో తీరంలో అంతా కూడా చల్లేస్తూ ఉన్నారు ఈ సగర చక్రవర్తి యొక్క కుమారులు. అదృష్ట సప్తయస్తేత పాతాళం గంతుముద్యతాః చక్షుర్మహీతలం సర్వం ఏకైకో యోజనం పృథక్ మృత్తికాం ఖనితాం తే చౌదధిరే సమాకిరన్ తద్వారేణ గతాస్సర్వే పాతాళం సగరాత్మజః విచిన్వంతే హయం తత్ర మదోన్మత్తా విచేతసః తత్రా పశ్యన్ మహాత్మానం కోటి సూర్య సమప్రభం కపిలం ధ్యానరహితం వాజినంత తదంతికే. ఆ మార్గంలో పాతాళ లోకంలోకి వెళ్ళడం కోసం నిశ్చయం చేసుకుని భూమిని దున్నుతూ ఆ పైనటువంటి మట్టినంతా కూడా సముద్ర తీరంలో వేస్తూ ఆ సగరపుత్రులందరూ కూడా ప్రయత్నించి తుదకు అందరూ కూడా పాతాళ లోకంలోకి వెళ్ళారట. అక్కడ వారందరూ కూడా ఎలా ఉన్నారు, పాతాళ లోకం వరకు కూడా భూమినంతా కూడా తవ్వారు, పైగా మదంతో ఉన్నారు, పిచ్చి ప్రవర్తన చేస్తున్నారు. వారి యొక్క ప్రవర్తన అంతా కూడా మారిపోయింది, జ్ఞానహీనులైపోయారు.
ఎప్పుడైతే జ్ఞానహీనులవుతారో వారు చేస్తున్నటువంటి పని ఏమిటి అనేటువంటిది వారికి కాస్త తెలియకుండా వస్తుంది. స్మృతి భ్రంశం కలిగింది వారికి. ఎప్పుడైతే ధ్వంసం కలిగిందో జ్ఞానహీనులైనటువంటి యొక్క సగర చక్రవర్తి యొక్క కుమారులందరూ కూడా ఆ అశ్వాన్ని వెతుక్కుంటూ, ఆ గుర్రాన్ని వెతుక్కుంటూ అక్కడ ఒక ప్రాంతం దగ్గరికి వచ్చారు. మహానుభావుడైనటువంటి కపిల మహర్షి వారు ఎలాగున్నారయ్యా అంటే కోటి సూర్య ప్రభాభాసమానంతో వెలుగొందుతూ ఉన్నారట. చూడండి, అందున ఇవాళ ఆదివారం, భానువారము. ఒక సూర్యుణ్ణి మనం చూడాలి అని అంటేనే, అందులో ఆయన వీక్షిస్తున్నటువంటి కిరణములను మనం దర్శించాలంటేనే చాలా కష్టం కదా. ఆ స్వామివారు ఎలాగున్నారయ్యా అంటే తేజస్సు కోటి సూర్య ప్రభాభాసమానంగా వెలుగొందుతూ ఉన్నారట కపిల మహర్షి. అక్కడికి వచ్చారు. ఆ కపిల మహర్షి దగ్గరనే ఈ ఇంద్రుల వారు అశ్వాన్ని దాచి ఉంచారు కదా. అక్కడ అశ్వాన్ని చూశారు వీరందరూ కూడా. అశ్వాన్ని చూసి మదం బాగా ఎక్కింది వీరికి. ఎందుకయ్యా అంటే జ్ఞానహీనులైపోయారు కాబట్టి. తొందరపాటుతో వారందరూ కూడా ఏం చేశారట, ఈ కపిల మహర్షి ఈ యొక్క అశ్వాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ కట్టారు అన్నటువంటి ఉద్దేశం చేత ఆ కపిల మహర్షిని హింసించడం కోసం సిద్ధపడ్డారు. అందరూ కూడా ఆయన వద్దకు సమీపిస్తూ ఉన్నారట. తతసర్వేదు సంరబ్ధ మునిం దృష్ట్వా అతివేగితాః అంతముత్యుక్త మనసః విద్రవంతస్తమయాదన్ హన్యతాం హన్యతామేష వధ్యతామయం గృహ్యతామాసు ఇత్యూజుస్తే పరస్పరం వృతాస్త్వం సాధుభావేన భగధ్యాన తత్పరం సంధి జాహో ఖలాలోకే కుర్వంత్యాడంబరం మహత్. ఇంతలో వారందరూ కూడా జ్ఞానహీనులై ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మహానుభావుడు కపిల మహర్షి అనేటువంటిది విషయం గుర్తించలేకపోయారు వారు. సగర చక్రవర్తి యొక్క కుమారుడు. పైగా వారందరూ కూడా అనుకుంటున్నారట, సోదరులందరూ కూడా, ఇతన్ని కొట్టండి, శిక్షించండి, గట్టిగా పట్టుకోండి, అవసరమైతే ఈయనని వధిద్దాం అని చెప్పి పరుషమైనటువంటి వాక్యములన్నీ కూడా వారు మాట్లాడుతూ ఉన్నారట. అశ్వాన్ని అపహరించినటువంటి సాధువా, నువ్వు కొంగవలే జపం చేస్తున్నావేమిటయ్యా అంటూ మరింత మదంతో గర్వంతో ధ్యానంలో ఉన్నటువంటి యొక్క మహర్షిని గూర్చి మాట్లాడుతూ ఉన్నారట. ఎందుకయ్యా అంటే వీరికి దుర్జనత్వం ఏర్పడింది, జ్ఞానహీనులైపోయారు కాబట్టి. దుర్జనత్వం ఎప్పుడైతే ఏర్పడిందో వారు కపటంతో ఏమి మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు వారందరూ కూడా. ఇక మనకి అశ్వం దొరికింది, ఈ అశ్వాన్ని దాచి ఉంచినటువంటి వాడు, తీసుకొచ్చినటువంటి వాడు మహర్షి అయినటువంటిది మర్చిపోయి అతన్ని కొట్టండి, తిట్టండి, గట్టిగా పట్టుకోండి, చంపేద్దామంటూ అనేక రకమైనటువంటి ఆడంబరాలన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు. వారి యొక్క ప్రవర్తనలో మార్పు చెందారు. అశ్వాన్ని చూసేసరికి ఆనందం వేసింది, కానీ తీసుకొచ్చినటువంటి వారు ఎవరో గుర్తించకుండా సాక్షాత్తు మహానుభావుడైనటువంటి కపిల మహర్షి అయినటువంటి విషయాన్ని వారికి స్మృతిలోకి రానివ్వకుండా చేశాడు పరమాత్మ. ఇత్యుత్తరంతో జహుసో కపిలంతే మునీశ్వరం సమస్తేంద్రియ సందోహం నియమ్యాత్మానమాత్మని అస్థితః కపిలస్తేషాం తత్కర్మ జ్ఞాతవాన్ నహి ఆసన్న మృత్యువస్థేతు వివిష్టమతయో మునిం పద్భిస్సంతాపయామాసు బాహుంచ జగృహుః పరే తతస్తస్య సమాధిస్తు సమునిర్విస్మితస్తదా ఉవాచ భావగంభీరం లోకోపద్రవకారిణః. ఈ ప్రకారంగా పలుకుతూ ఉన్నటువంటి వారందరూ కూడా కపిల మహర్షిని పరిహసిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పరిహసిస్తూ ఉన్నారో ఇంద్రియములన్నీ కూడా మనస్సులో, ఆత్మలో ఆయన జాగ్రత్తగా సమాధిలో ఉండి అన్నీ జయించినటువంటి వాడు కాబట్టి ఆ కపిల మహర్షి చేస్తున్నటువంటి ధ్యానంలో ఉన్నటువంటి మహానుభావుణ్ణి వారు గుర్తించలేకపోయారు. వారు చేస్తున్నటువంటి ప్రయత్నములన్నీ కూడా విఘ్నమైపోతూ ఉన్నాయి.
సాధారణంగా ఒక పరాక్రమవంతుడి దగ్గరికి వచ్చి చూసినట్లయితే వారిని హింసించాలంటేనే చాలా కష్టసాధ్యం కదా. అందులోనూ కపిల మహర్షి మహానుభావుడు, ఆయన ధ్యానంలో ఉన్నారు. భగవంతుని పట్ల ఎల్లప్పుడూ కూడా విశ్వాసంతో ఉంటూ ఇంద్రియ నిగ్రహములన్నీ కూడా కలిగినటువంటి మహర్షి కాబట్టి వారిపై వీరు చేస్తున్నటువంటి వికృతి చేష్టలు ఏం పనికి వస్తాయి చెప్పండి? ఏమీ లేదు. పైగా వారికి బుద్ధి నశించిపోయింది. బుద్ధి ఎప్పుడైతే నశించిపోయిందో క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాథాత్ ప్రణశ్యతి అన్నట్లుగా బుద్ధి నశించిపోయింది. ఏం చేస్తున్నాము ఏమి చేయకూడదన్నటువంటి వివేకాన్ని వారు కోల్పోయారు. ఎప్పుడైతే వివేకాన్ని కోల్పోయి బుద్ధి నశించిందో తద్వారా ఏమి సంప్రాప్తమవుతుంది? వెంటనే మృత్యువు ఆసన్నమవుతుంది. ఆ సగర చక్రవర్తి యొక్క కుమారులందరూ కూడా కపిల మహర్షి వారిని నానారకములుగాను హింసిస్తున్నారట. తుదకు వారు చేస్తున్నటువంటి కృత్యములు ఏమిటయ్యా అంటే పాదముల చేత తన్నుతూ ఉన్నారు. చూడండి, ఆయన చేతులు గట్టిగా పట్టుకుంటున్నారు, హింసిస్తున్నారు, లేపుతున్నారు. వెంటనే ఈ రకంగా వికృత చేష్టలన్నీ చేస్తున్నటువంటి యొక్క సగర చక్రవర్తులు కుమారులు ఈ ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటే సమాధి నుండి ఒక్కసారి కపిల మహర్షి వారు పైకి లేచి ఆశ్చర్యంతో ఏమిటి ఈ లోక ఉపద్రవం జరుగుతోంది అని చెప్పి సగర యొక్క చక్రవర్తి యొక్క కుమారుని చూసి గంభీర భావంతో ఈ ప్రకారంగా పలుకుతూ ఉన్నారట సాక్షాత్తు కపిల మహర్షి. ఐశ్వర్య మదమత్తానాం క్షుధిదీనాంచ కామినాం అహంకార విమూఢానాం వివేకో నైవ జాయతే నిధేరాధారమాత్రేణ మహీజ్వలతి సర్వదా తదేవ మానవా భుక్త్వా జ్వలంతి ఇంతి కిమద్భుతం కిమత్ర చిత్రం సుజనం భాదంతే ఇది దుర్జనాఘ మహీర్హంశ్చానుదటే పాతయంతి నదీరయాఘ. ఐశ్వర్యమైనటువంటి మదం చేత కొట్టుమిట్టాడుతున్నటువంటి యొక్క వారికి ఎలా ఉంటారో చూడండి. మదించినటువంటి ఏనుగు ఎలాగుంటుంది? తన యొక్క గంభీరత్వాన్ని ప్రసాదిస్తుంది పరాక్రమం చేయవలసి వచ్చినప్పుడు. కానీ వీరు ఐశ్వర్యమైనటువంటి మదం చేత కొట్టుకుంటూ ఉన్నారు. పైగా ఆకలిగా ఉన్నటువంటి వారికి కానీ, అహంకారంతో ఉన్నటువంటి వారికి కానీ, కోరికతో ఉన్నటువంటి వారికి కానీ వివేకంతో వారు మూఢులై వివేకాన్ని కోల్పోతారు కదా. ఏమిటి వీటన్నిటికీ కూడా ఆధారము అని చెప్పి ఒక్కసారి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకంటే వారికి మహానుభావులెవరు, పండితులెవరు, పామరులెవరు అన్నటువంటి విచక్షణ జ్ఞానం కోల్పోతుంది కదా. ఎందుకయ్యా అంటే నదీ వేగం, నది బాగా ప్రవహిస్తూ ఉందనుకోండి, ఆ దగ్గర ఉన్నటువంటి చెట్లన్నీ కూడా అక్కడ ఉంటాయా? ఉండవు కదా, అవి పడిపోతూ ఉంటాయి కదా. ఎప్పుడైతే మహా ప్రవాహంగా నది వస్తూ ఉందో అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా తద్వారా అవి ఆ యొక్క వేగానికి అవి కొట్టుకుపోతూ ఉంటాయి, సహజమే. అలాగే ఈ ఐశ్వర్యమైనటువంటిది ఉంది. ఐశ్వర్యం కానీ, యవ్వనం కానీ, తెలివి కానీ ఉన్న చోట దారిద్ర్యము, వార్ధక్యము, మూర్ఖత్వం కూడా వెంటనే ఉంటూ ఉంటాయట. ఐశ్వర్యం ఉంది, ఆ ఐశ్వర్యంతో ఏం చెయ్యాలి? తను సంసారంలో చక్కగా జీవనయానం చేస్తూ భగవంతుడు సంగినటువంటి జన్మని సార్థకత చేసుకుంటూ 10 మందికి ఉపయోగకరంగా ఉంటూ తను చేతనైతే ఉపకారం చేస్తూ తను చేతనైతే దాన ధర్మములు చేస్తూ సత్ప్రవర్తన కలిగి ఉండడం ఐశ్వర్యవంతుల యొక్క లక్షణం. కానీ ఐశ్వర్యం ఉంది కదా అని చెప్పి మదం చేత, గర్వం చేత అందరినీ కూడా ఇబ్బంది పెడితే తద్వారా వచ్చినటువంటిది ఇక దుఃఖమే కదా ఏర్పడుతుంది అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. పాపం ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఎత్ర స్త్రీర్యౌవనం వాపి శారదా వాపి తిష్టతి తత్రాశైర్వర్ధత నిత్యం మూర్ఖంత్వం జాభిజాయతే అహో కనకమాహాత్మ్యమాఖ్యాతం కేన శక్యతే నామసామ్యాదహో చిత్రం దత్తూరేపి యదప్రదః భవేద్యది ఖలస్య స్త్రీ శైవలోక వినాశిని యథా సఖాగ్నేఘే పవనః పన్నకస్య యథా విషం. చూడండి,
వీరు ఐశ్వర్యం చేత మదం చేత కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, జ్ఞానహీనులైపోయి ఉన్నారు కదా. వీరికి ఉమ్మెత్త పువ్వు ఉంది కదా, ఉమ్మెత్త పువ్వు వాసన ఏమైనా ఉంటుందా? మదం చేత కొట్టుకుంటూ ఉన్నారు. అలాగే అగ్నికి వాయువు తోడైనట్లుగా ఉంది వీరి యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే. పన్నగానికి పాములకు విషం ఉన్నట్లుగా ఉంది వీరి యొక్క దుర్జనుల యొక్క అహంకారం అలా ఉంటుంది అంటున్నారు. దుర్జనుల యొక్క సంపద కూడా అలాగే ఉంటుంది, అది అలాగే నాశనమైపోతుంది. దుర్జనుల యొక్క ప్రభావం చేత లోకమంతా కూడా వినాశనం కలుగుతూ ఉంటుంది అని చెప్పి పాపం బాధపడుతూ ఉన్నారు. వారిని చూసి ఒక రకంగా అహో ధనమదాంతస్థో పశ్యన్నపి న పశ్యతి ఇది పశ్యతాత్మహితం సా పశ్యతి న సంశయః ఇత్యుక్త్వా కపిలః క్రుద్ధో నేత్రాభ్యాం సదృజేనలం సవహ్నిః సాగరాన్ సర్వాన్ భస్మాసాదకరోత్ క్షణాత్ ఇన్నేత్రజాననం దృష్ట్వా పాతాళతలవాసినః అకాల ప్రళయం నత్వా చక్షుః సుక్శోకలాలసాః తదాగ్నితాపితాస్తర్వే దందు శూకాంశ్చ రాక్షసాః సాగరం వివిశీఘ్రం శతాంగోపో హి దుస్సహః. ఇక ఎప్పుడైతే వీరందరూ కూడా ధనవదము ఉన్నటువంటి వారి వల్లే ప్రవర్తిస్తూ గుడ్డివారిగా ఉన్నారు. ఆఖరికి చూడండి వారి ప్రవర్తన ఎలా ఉందంటే, నేత్రములన్నటువంటి వారి కాస్త అజ్ఞానమైనటువంటిది కమ్ముకుపోయి అజ్ఞానమైనటువంటి దానితోటి వారు తుదకు గుడ్డివారిగా ప్రవర్తిస్తూ ఉన్నారట. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారు ఎవరు అన్నటువంటిది వారు చూడలేకుండా ఉన్నారు. ఈ విషయాన్నంతా కూడా చూశారు కపిల మహర్షి. వెంటనే ఆయనకి కాస్త క్రోధం వచ్చింది. వచ్చి ఆయన యొక్క కనుల వెంట అగ్నిని సృజించారట. ఎప్పుడైతే అగ్నిని సృజించారో ఆ అగ్ని యొక్క ప్రభావం చేత సకల పుత్రులందరూ కూడా క్షణమాత్రంలోనే భస్మమైపోయారు. చూడండి, మదోన్మత్తులు 10 మందికి కూడా ఉపకారం చేయవలసినటువంటి వారు కాస్త వారి యొక్క అజ్ఞానమనటితోటి తెలిసి తెలియనటువంటి అజ్ఞానం చేత మదంతో గర్వంతో ఉన్నటువంటి వారందరూ కూడా సాక్షాత్తు కపిల మహర్షి వారి యొక్క ఆగ్రహానికి లోనయ్యి వెంటనే ఆ మహానుభావుడి యొక్క చూపు పడగానే అగ్నిజ్వాలలకి వారందరూ కూడా భస్మమైపోయారట. ఆ కపిల మహర్షి వారి యొక్క నేత్రము నుండి వెళ్ళినటువంటి అగ్ని చూసి పాతాళంలో నివసిస్తున్న వారందరూ కూడా ఏమిటి అకాల ప్రళయం ఏర్పడిందా అని చెప్పి శోకంతో అందరూ కూడా ఆక్రోశిస్తూ ఉన్నారట. అంటే సాధువులని సత్పురుషులని ఎట్టి పరిస్థితిలోనూ కూడా వారి జోలికి వెళ్ళకూడదు, వారు ధ్యానం చేస్తూ ఉంటారు కదా. ఆ మహర్షికి కోపం కలిగిన వెంటనే ఎప్పుడైతే ఈ ప్రకారంగా జరిగిందో పాతాళలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమిటి అకాలంగా ఈ సమయంలో ప్రళయం ఏర్పడింది, దీనికి కారణం ఏమిటి అని చెప్పి వారందరూ కూడా బాధపడుతూ ఉంటే కపిల మహర్షి వారి యొక్క నేత్రంలో ఉన్నటువంటి అగ్ని కాస్త తప్పించిపోయినటువంటి రాక్షసులు సర్పములు అందరూ కూడా సముద్రం దగ్గరికి ప్రవేశించేశారట. వెంటనే ఎందుకయ్యా అంటే సత్పురుషులకి కోపం తెప్పించకూడదు. సత్పురుషులకి కోపం వస్తే అది ఎంతైనా ఇబ్బంది కలుగుతుంది కదా. కాబట్టి సత్పురుషులని ఇబ్బంది పెట్టకుండా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మనకి వసంగినటువంటి జన్మని సార్థకత చేసుకోవాలి అని చెప్పి ఈ వృత్తాంతం ద్వారా మనకి తెలుస్తోంది. మనం చేతనైతే మనకి 10 మందికి ఉపకారం చెయ్యాలి. సరికదా ఉపకారం చేయడం కుదరలేదండి అంటే అపకారం చేయకుండా ఉండడమే పెద్ద ఉపకారం. ఏమిటయ్యా నువ్వు చేయవలసిన పని అంటే ఎవరిని కూడా పరుషమైనటువంటి మాటల చేత కూడా మనసా వాచా కర్మణ ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వారికి మనస్సుకి గాయపరచకుండా ఉండడమే పెద్ద సేవ. వారు చేసినటువంటి సహాయం అవుతుంది. ఏ ప్రకారంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి మాట్లాడడం కానీ పరుషమైనటువంటి వాక్యములు మాట్లాడడం కానీ ఎవరైతే చేస్తారో వారందరికీ ఇది ఒక గుణపాఠంగా మనకి తెలుసుకోవాలి అని చెప్పి మనకి నారదీయ మహాపురాణంలోని గంగా మహాత్మ్యంలోని విశేషములలో ప్రధానంగా చెబుతూ ఉన్నారు.
ఎందుకయ్యా అంటే సత్పురుషులు ఎక్కడ ఎలా ఉంటారో తెలియదు, ధ్యానం చేస్తూ ఉంటారు. లోకం కోసం, లోకక్షేమం కోసం మాత్రమే వారు ఉంటారు. అటువంటి మహానుభావులను ఇబ్బంది పెడితే వారి యొక్క క్రోధానికి కనుక మనం లోనట్లయితే ఎంత ఇబ్బంది పడతారో చూడండి. కాబట్టి మనం కూడా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మనకిచ్చినటువంటి ఈ మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ కాబట్టి భగవంతుని సేవలో ప్రతినిత్యము కూడా స్వామి చెడు మాట్లాడకుండా, చెడు చూడకుండా, చెడు వినకుండా ఉండేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించవయ్యా అంటూ పదే పదే ఆ పరంధాముని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. ఎందుకయ్యా అంటే ఈ భగవంతుడిచ్చినటువంటి జన్మని సార్థకత చేసుకోవాలంటే భగవన్నామ సంకీర్తనం ఒక్కటే, భగవద్గాథలను వినడమే మనం చేస్తున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఎంతో సుకృతం ఉంటే కానీ ఈ యొక్క రామాయణ, భారత, భాగవత, ఇతిహాస, వేద ప్రబంధాది విషయములు కానీ పురాణములలో ఉన్నటువంటి విషయాలని కానీ మనం శ్రవణం చేసే భాగ్యం మనకి కలుగుతుంది చెప్పండి. కాబట్టి పరమాత్మ ఇచ్చినటువంటి జన్మని సార్థకత చేసుకోసం ఈ యొక్క జన్మలో మనం చేయవలసిన పని ముఖ్యంగా అహింస, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ధర్మ తత్పరులై 10 మందికి సేవ చేస్తూ మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ పరమాత్మ యొక్క అనుగ్రహం ప్రతి మందిరు అందరూ కూడా ఆ శ్రీనివాసుని యొక్క దయ వలన పొందాలి అని చెప్పి ఈ శుభ వైకుంఠ ఏకాదశి పర్వదిన తరువాత వచ్చినటువంటి శుభ ద్వాదశి నాడు మనందరం కూడా చక్కగా భక్తి అయినటువంటి దానితోటి ఆ యొక్క స్వామి పుష్కరణలో స్నానం ఆచరించాము. ఎందుకయ్యా అంటే సమస్తమైనటువంటి తీర్థములన్నీ కూడా ఈనాడు అక్కడికి చేరతాయని చెప్పి మనకి పురాణం ద్వారా తెలుస్తోంది. అదే ప్రకారంగా ఈనాడు మరొక విశేషం ఏమిటయ్యా అంటే స్వామివారి యొక్క సన్నిధి సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి ఆదివారం అంటే భానువాసర సందర్భముగా ప్రతి ఆదివారము కూడా స్వామివారి యొక్క సన్నిధి ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి స్నపనం జరుగుతుంది, అంటే అభిషేకం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా వీక్షించే భాగ్యం మనకి కలుగుతుంది. ఏది ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, సర్వకాల సర్వావస్థల యందును కూడా మనసా వాచ కర్మణ ఆ పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుని సేవించుకునే భాగ్యం అందరికీ కూడా పొందాలి, కలగాలి అని చెప్పి స్వామివారిని పదే పదే శిరస్సు వంచి పాదావందనం చేస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, అనాథరక్షక ఆపద్బాంధవ గోవింద, వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద, గోవింద 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 అని మనం గొంతెత్తి పిలిస్తే పలికేడు దైవం కొంగు బంగారం మన శ్రీనివాసుడు. కాబట్టి మరొక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మరిన్ని విశేషాలని నారదీయ మహాపురాణంలోని విశేషాలని యథామతిగా మనం శ్రీనివాసుని అనుగ్రహించే మేరకు తెలుసుకోవడం కోసం శ్రవణం చేయడానికి మనకి భగవంతుడు అనుగ్రహించాలి అని చెప్పి ఆ పరంధాముని పదే పదే శిరస్సు వంచి పాదావందనం చేస్తూ ఈ ద్వాదశి మహాపర్వదినం నాడు ఎవరైతే సమస్తమైనటువంటి శుభకరమైనటువంటి భక్తితోటి స్నానం ఆచరిస్తారో స్వామి పుష్కరణలో వారందరికీ కూడా సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి మరొక్కసారి శ్రీనివాసుని ప్రార్థన చేస్తూ స్వామి పుష్కరిణి సమీపంలో ఉన్నటువంటి వరాహస్వామి వారు మహానుభావుడి, దీనికి వరాహక్షేత్రమని పేరు. ఖురమధ్యగతో యస్య మేరు కనకనాయతే నమస్తస్మై వరాహాయ లీలయోద్ధరతే మహీం. ఖురమధ్యగతో యస్య మేరు కనకనాయతే. వరాహక్షేత్రం శ్రీనివాసుని యొక్క సన్నిధిలో అందరూ కూడా హాయిగా ఆనందంగా భగవంతుడిచ్చినటువంటి జన్మని సార్థకత చేసుకుంటూ శ్రీనివాసుని అనుగ్రహం పొందాలని చెప్పి శ్రీనివాసుని పదే పదే శిరస్సు వంచి అంజలి ఘటించి ప్రార్థన చేస్తూ ఈ భాగ్యాన్ని ప్రసాదించినందుకు స్వామివారికి మనం సేవ చేసుకుంటూ స్మరణ చేసుకుందాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్యపురోగమైః
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.